యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 1వ వచనం. ఇది దేవుని మంచితనంపై రాసిన గీతం. దీని ముఖ్యాంశం 8వ వచనంలో ఉంది. ఇది దేవుడు నిర్గమకాండం 34:6లో తన గురించి వెల్లడి చేసుకున్న సత్యంపై ఆధారపడి ఉంది. అలాంటి మంచి దేవునికి తాను అర్పించే స్తుతి అంతరంగంలో నుంచి నిష్కపటంగా ప్రవహించాలని కోరాడు. దావీదు అన్నిటినీ చూడగలిగిన, అన్నీ తెలిసిన దేవునికి మరి ఏ రకమైన స్తుతి అయినా అంగీకారం అవుతూ ఉంది. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 1-3 వరకు రాయబడిన వాక్య భాగంలో ఈ రీతిగా ఉంది. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకి శోభస్కరము. దేవుడు తన మహాకృపను బట్టి మనకిచ్చిన ఈ వాక్యమును బట్టి ఈ దినమున మనమందరం కూడా ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించడానికి సిద్ధపడదాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.